అందరికీ నమస్కారం. ఉదాత్త హృదయం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఒకసారి శ్రీ రామానుజులు శ్రీరంగంలో నడిచి వెళ్తున్నారు. అప్పుడు ఒక వీధిలో పిల్లలు కొందరు గుంపుగా నిలబడి ఉన్నారు. వారు ఒక విగ్రహాన్ని తెచ్చి ఆలయంలో జరిగే ఆరాధనా పద్ధతిలో ఆ విగ్రహానికి పూజలు చేస్తూ ఆనందంగా ఆటపాటలలో మునిగి ఉన్నారు. ఆ సమయంలో శ్రీ రామానుజుల శిష్యులలో ఒకరు, ఆచార్యుల వారికి దారి ఇవ్వకుండా ఇలా అడ్డంగా నిలబడతారేమిటి అని కాస్త గద్దించే ధోరణిలో ఆ పిల్లలను అడిగాడు. అలా ఆ శిష్యుడు గద్దించి అడగడం విని ఒక పిల్లవాడు చురుక్కున, మీకు మీ ఆచార్యుల వారు గొప్పవారైతే అయి ఉండవచ్చు, మాకు ఇప్పుడు మేము ఇక్కడ నిలిపి పూజిస్తున్న దైవం ఆయన కన్నా గొప్పవాడు అని జవాబిచ్చాడు. ఆ పిల్లవాడి జవాబు విన్న శ్రీ రామానుజుల హృదయం ద్రవించిపోయింది. పూజ పూర్తి అయ్యేదాకా శ్రీ రామానుజులు ఆ పిల్లలతోనే ఉండి చివరికి పిల్లలు ఇచ్చిన ప్రసాదం స్వీకరించిన తరువాతనే అక్కడి నుండి కదిలారు. అలాంటిదే మరొక సన్నివేశం. ఎంబర్ అనే వైష్ణవ ఆచార్యులు తమ గురువైన తిరుమల నంబికి పడక అమర్చి వెంటనే ఆ పడక మీద అటు ఇటు ఒకసారి దొర్లడం అలవాటుగా చేసుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి అతని ఈ చేష్టను శ్రీ రామానుజులు గమనించారు. తాను చూసినది ఆయన తిరుమల నంబి మహాశయులకు విన్నవించాడు. వెంటనే తిరుమల నంబి ఎంబర్ను పిలిచి, నా పడక మీద నువ్వు రోజు అలా దొర్లడం మహా అపచారం, దీని ఫలితం ఏమిటో నీకు తెలుసా అని అడిగాడు. అందుకు, ఈ అపచారానికి నాకు నరక ప్రాప్తి లభిస్తుందని తెలుసు, అయినప్పటికీ ఆచార్యుల వారి దేహానికి ఎలాంటి నొప్పి కలుగరాదు అనే ఉద్దేశంతో ఈ రకంగా పరీక్షించి చూసి సౌకర్యంగా పడకను అమరుస్తూ ఉంటానని ఎంబర్ వినమ్రంగా తెలియజేశాడు. ఆ జవాబు విని ఎంబర్ గురుభక్తిని శ్రీ రామానుజులు తిరుమల నంబి ఎంతగానో ప్రశంసించారు.